ఇంత క్యూట్ ఉంది బుడ్డి వినాయకుడు ఫేస్, డింపుల్స్ ఉన్నాయి. మా అత్తమ్మ, నీ పేరేంది అత్తమ్మ? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీ పేరు వర్ణిక. పేరు ఆగ్రా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. శ్రద్ధకి తోడపల్లి కూతురుండే. సార్ ఏంటి సార్ అది? వెనక కూడా చూడ, వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ అందరూ చిన్న చెల్లె. బాబాయ్, మూడో బాబాయ్, మూడో బాబాయ్, సారీ, పెద్ద బాబాయ్ చిన్న బాబాయ్. బాబాయ్ చిన్న బాబాయ్. అట్లుంటది మనతో. ప్లేట్ ఎంత పెద్ద ప్లేట్లు తింటుంటాడు అన్నయ్య. డేట్ ఇంపార్టెంట్ కాదు, మరి ఫుడ్ ఎంత తింటుంటాడు. స్పెషల్లీ ఈ చట్నీ. నాకు ఇంట్రెస్ట్ పోయింది. తీసుకురావడానికి వెళ్తున్నాం. ఈసారి మనం అంటే మట్టితో చేసింది 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ గణపతి. తెలుసా నీకు? చిన్న గణపతి ఇప్పుడు మనం వెళ్తాం తీసుకున్నా. ఓకే, పెద్దదా? సరే చూద్దాం ఇప్పుడు మనం పెద్దదా చిన్న. చలో కమాన్, లెట్స్ కమాన్ స్టార్ట్. ఈసారి కాదు, 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడే వస్తాడు మా ఇంటికి. నో పిఓపి, ఓన్లీ మట్టి. గణపతి బాప్పా. ఇంత క్యూట్ ఉంది బుడ్డి వినాయకుడు ఫేస్, డింపుల్స్ ఉన్నాయి. అసలు మీకు చెప్పిన వజ్రాలన్నీ పెట్టుకొని వస్తాడని చెప్పిన. ఈసారి బుడ్డి వినాయకుడు అంటే యాక్చువల్లీ ప్యూర్ గా వినాయకుడు ఎట్లుంటాడో అట్లా వచ్చిండు. బాల వినాయకుడు. ఎస్. ఆపదాంబరధే నిత్యం లక్ష్మీర్వర్ధతి సంపదా. అయం కంకణధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. దిష్టి కొట్టని కొన్ని రావుండ్రి. ఇంకా ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత చూడు.
తిథిర్విష్ణు స్వధావారో నక్షత్రం విష్ణురేవ చ యోగశ్చకరణం చైవ సర్వం విష్ణు ఇట్లా పట్టుకోండి యోగశ్చకరణం చైవ సర్వం విష్ణుర్మయం జగత్ విష్ణోర్విష్ణుః మౌపాత్తా సమస్తాదృతక్షయద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి అందరు కూడా. గంఠానాదం కృత్వా ఆపోక్షాంతాత్ సర్వతో మాం పాహి పాహి సమన్నాత్ జగదిదం భక్తో జాయతే సర్వం జగదిదం భక్తో స్మరణామీతిం అనుస్వారః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విజయోస్తమపితావదమానో వనస్పతిర్ మధుమాగమస్తు సూర్యః మాధీర్గామోపపతిర్గుణః జయ దేవ జయ దేవ జయ శివ శంకర గోసామి భారతీయ వాడు బాబా మోరయా రే బప్పా మోరయా రే మోరయా రే బప్పా మోరయా రే మోరయా రే బప్పా మోరయా రే సదా సర్వదా యోగ దూసాగడావా తుజే కారణీ దేవ మాసా పడావా. సప్పటుండ్రాలు, ఇది చట్నీ, తిమ్మికూరాకు అండ్ బచ్చల కూరాకు. వినాయకునికి ఇది ప్రసాదం ఎక్కుతుంది. అండ్ ఇది పాయసం. నెక్స్ట్ రైస్, వేడి వేడి రైస్. ఇది మిక్స్ కర్రీ, 5 రకాల కూరగాయలు వేసి మిక్స్ కర్రీ వండుతారు ఈరోజు. అండ్ బెండకాయ సాంబార్. బెండకాయ, ఎరిస్ బెండకాయ, ఎరిస్ బెండకాయ, పెరుగు, మోర్ రైస్. ఇది లంచ్ మాత్రమే అని చెప్పు. ఇది ఓన్లీ లంచే. సో ఆయనకి ఇష్టమునే అన్ని ఈరోజు వండినాం. ఆయన అందరం కలిసి వండినాం. ఇక మా అత్తమ్మ, హాయ్, మీ పేరేంది అత్తమ్మ? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరక్క, మా పిన్ని అండ్ మా ఇంకో పిన్ని. మా మమ్మీ లోపల ఉంది. మా మమ్మీని మీరు చాలాసార్లు చూసిండ్రు. అండ్ అక్కడ అందరు మా కజిన్స్ అందరూ కూర్చొని తింటుండ్రు. అక్కడికి వెళ్దాం. మొత్తం నాకైతే ఇక్కడ బాంబేలో కూర్చున్నట్లేదు, ఇక్కడ తమిళనాడులో కూర్చున్నట్టు ఉంది. మొత్తం డెకరేషన్, నా గెటప్, ఈమె గెటప్. ముంబైలో లేము, చెన్నైలో ఉంది. థీమ్ కూడా ఈసారి తిరుపతి థీమ్ కదా, అందుకే ఇట్లా బాగుందా పాయసం? అమ్మన మొత్తం ఖతం చేసినట్టు అంతే చాలా. ఫస్ట్ కొంచెం తింటాం పాయసం, ఫుడ్ అంతా తిన్న తర్వాత మళ్ళీ పాయసం తింటాం. మీరు ఎట్లా చేస్తారా? ఎండ్ ఆఫ్ ద డే తినడమే. అంతేగా అంతేగా. ఇప్పుడు తిన్నామా అప్పుడు తిన్నాం కదా, ఇప్పుడు తిండుడే. వినాయకునికి తినేటోళ్ళు ఇష్టం. మంచి అన్ని మోదకులు, పాయసంలు, కొంచెం బాగండి. మోదక్ తింటారు. అదేంటిది ఉడకబెట్టిన కూరగాయలు అవన్నీ తిన్నాడు వినాయకుడు. ఆయన బర్త్డే కాబట్టి ఆయనకి ఇష్టం ఉన్నట్టు తినాలి. వెనుకకున్నా చూడా, వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ అందరిలో చిన్న చెల్లె. నువ్వు పెళ్ళప్పుడు గింతుండే. నువ్వు ఎట్లా వస్తున్నావు తెలుసారా? ఓం శాంతి ఓం లా షారూక్ ఖాన్ మాజీ మధ్యలో వచ్చి ఇట్లా అనిపోతాడు. అట్లా వస్తున్నావు. ఏమి పేరు? వర్ణిక. ఆగ్రా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వర్ణిక మా మరదలు శ్రద్ధకి తోడపల్లి కూతురుండే. సార్ ఏంటి సార్ అది? తోడపల్లి కూతురుండే. హైదరాబాద్ కూడా వచ్చింది. అప్పుడు నా యూట్యూబ్ లేదు కాబట్టి నేను వీడియోస్ చేయలేదు. అప్పుడు చిన్నగా ఉండే, బాగా చిన్నగా సన్నగా ఉండే. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్. అయినా తర్వాత శ్రేయ వీళ్ళందరూ చిన్నప్పుడు ఫోటోలు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఫోటో చేద్దాం పక్కన. పని చేస్తాం, మీ ఇంటర్ కాదు పక్కన ఫోటోలు వేస్తాం. వీళ్ళు ఎట్లున్నాను. తర్వాత శ్రేయ ఏం చేస్తున్నావు? నువ్వు అని గోళాలు ఉన్నారు. శ్రేయ
నాకు సిస్టర్ అవుతుంది. సరక్క అన్నది కదా, ఈమె నా అత్తని అక్క అని పిలుస్తుంది. ఈమెనే కదా, నేను అట్లనే పిలుస్తా. మాకు కూడా రానత్త అని ఉంటుంది, ఆమె అక్క అని పిలుస్తా. సో ఈ బుడ్డ దాని ఫోటో కూడా ఇస్తారు. ఇప్పుడు బుడ్డగా ఎంత పెద్దగా అయింది అలా ఫోటో ఇస్తారు. పెళ్ళప్పుడు కాదు, పెళ్ళైనాక ఫస్ట్ వినాయక చవితికి వీళ్ళందరూ ఒక సాంగ్ డాన్స్ చేస్తుండ్రు, గల్లీకా గణేష్. ఆ వీడియో వేస్తే ఒక క్లిప్, అందరు ఇంత 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 ఉన్నారు చూడండి. ఇప్పుడే అంటే మీరు అందరూ అనుకోవచ్చు పాపం ఎంతో సైలెంట్ ఉన్నారు, ఏం మాట్లాడరు. అబ్బో రచ్చ పార్టీ రచ్చ. అవు నాకా మొత్తం ఆయనకేనా? నీకు ఇంకేంది ఇద్దరికి? ఎందుకట్లా ఇది ఎక్కడిది? సిందికేలతో కూర్చొని తిరగద్దు. మళ్ళీ మా అమ్మ తెచ్చింది, పాయసం తెచ్చింది. మమ్మీ ఇంట్లో అవి లేవు తాలికలు. తినడం అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు తింటుర్రు. మా పప్ప, బాబాయ్, మూడో బాబాయ్, సారీ పెద్ద బాబాయ్ చిన్న బాబాయ్, బాబాయ్ చిన్న బాబాయ్. అట్లుంటది మనతో. అట్లుంటది మామే తెలుగు. ఇప్పుడు చెప్పు మళ్ళా. మా పప్ప, మా రెండో బాబాయ్, మూడో బాబాయ్, సారీ 2.0. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అందరు తిన్నాక తింటారు, ఎందుకంటే అలా పనులు అట్లుండే. తింటున్నప్పుడు మనిషి వచ్చి అడుగుతుంది, తినేటోళ్ళని ఆపి తిండి ఎట్లున్నది, ఇది మంచిగా ఉందా, వంటలు ఎట్లున్నాయి, ఆమె తింటప్పుడు అడగాలి ఇవన్నీ. ప్లేట్ ఎంత పెద్ద ప్లేట్లో తింటుంటాడు అన్నయ్య. డేట్ ఇంపార్టెంట్ కాదు మరి, ఫుడ్ ఎంత తింటుంది కదా. స్పెషల్లీ ఈ చట్నీ ఇవాళ నాకు ఇంట్రెస్ట్ పోయింది. పాయసం మా పిన్ని చేసింది. 25 కిలోల బియ్యం నేను ఎత్తుకొచ్చి ఫస్ట్ టైం మా స్వాతి ఇంట్లో తిన్నది. ఇవన్నీ అయినాక 25 కిలో బియ్యం వస్తే మా అన్నయ్య ఎత్తుకొచ్చిండు. వాళ్ళందరూ ఒక్కొక్కటి వేసిరు, అవన్నీ వేసుకొని నేను తిన్నా. అసలు వీళ్ళు తినే టైం చూసిండ్రా, ఈ టైం అయింది. మళ్ళీ సాయంత్రము వేరే మెన్యూ ఉంది, అందరు గెస్ట్స్ అందరు వస్తారు సాయంత్రము. అందరు గెటప్స్ అన్ని మారిపోతాయి, అందరూ ఏమంటారు అంటే అందరూ కొత్తగా రెడీ అవుతారు. అందరికి తెలుసు కదా, కొంచెం తెలుగు మాట్లాడుతుంటే అట్లా అట్లా అవుతుంటది, పర్లేదు. వాళ్ళందరికి అలవాటు అయిపోయింది, వాళ్ళందరికీ నా తెలుగు అలవాటు అయిపోయింది. మీరు ప్రతిసారి పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం ఉందా నాకు తెలుగు రాదని? నాకు తెలుసు, ఏదో జస్ట్ అట్లా అడ్జస్ట్ అవుతారు కదా, వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. వాళ్ళకి వంట ఇష్టం, నీకు కూడా నేనంటే ఇష్టం కదా. అదంతా పోను కానీ ఇందాక ఆదిత్య ఠాక్రే వచ్చిండని పాయసం వదిలేసి ఉరికినా, ఇప్పుడు తినేస్తా. ఆదిత్య ఠాక్రే అంటే అందరు తెలియదు, చెప్పు, తెలుగు వాళ్ళకి తెలియదు. ఆదిత్య ఠాక్రే ఎవరు పప్ప చెప్పు, నా తెలుగు మళ్ళీ దాంట్లో తెలుగు తీస్తావు అంటే ఎక్స్ సీఎం ఉద్ధవ్ ఠాక్రే గారి యొక్క అబ్బాయి, శివసేన ఫౌండర్ బాలాసాహెబ్ ఠాక్రే మనమడు. శివసేన ఫౌండర్ బాలాసాహెబ్ ఠాక్రే గారు ఉన్నారు కదా, వాళ్ళ మన్మడు ఆదిత్య ఠాక్రే. ఆయనే వచ్చిండ్రు అనమాట. ఎవ్రీ ఇయర్ వస్తారు, అంటే గత 2 years నుండి వస్తున్నారు. అండ్ ఈసారి కూడా వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిండ్రు, థర్డ్ ఇయర్. అండ్ నేను ఫస్ట్ టైం అంటే సో చూసింది కదా డెకరేషన్ అంతా ఎట్లా చేసిండ్రో. ఈసారి ఈ పందిరి అంటారు కదా, టెంట్, ఇదంతా ఈ డెకరేషన్ అంతా సేమ్ ఎట్లుందంటే మా పెళ్ళిలో ఏ విధంగా అయితే చేసిండ్రో సేమ్ అట్లే. నాకంటే అవే మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఓన్లీ ఏంటంటే అప్పుడు వినాయకుడు లేడు, ఇప్పుడు వినాయకుడు అంతే. బట్ అంత గ్రాండ్గా చేస్తున్నారు. అంటే 25 years సిల్వర్ జూబ్లీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది చూసిండ్రా, ఇది స్టేజ్ సెటప్ చిన్నగా. సో ఏంటంటే చిన్న ఆర్కెస్ట్రా లాగా పెడదామని డాడీ ప్లానింగ్. అంటే భజన్, వినాయకుడి సాంగ్స్ భజన్ ఇక్కడ.
ఆ తర్వాత సాయంత్రం ఏంటంటే ఈరోజు అందరు గెస్ట్ వస్తారు, ఇంటికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వస్తారు. సో ఈ సంవత్సరం అని 25th యానివర్సరీ అనే కాదు, గెస్ట్ అంటే మా రిలేటివ్స్ అందరూ, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మాకు క్లోజ్ ఉన్న వాళ్ళందరూ. సో ప్రతి సంవత్సరం వ్రతం చేస్తారు కదా, సత్యనారాయణ వ్రతం కూడా చేస్తారు, అప్పుడు అందరిని ఇన్వైట్ చేస్తారు, ఈజీగా ఒక 300 to 400 మెంబర్స్. బట్ ఈసారి ఇంకా స్పెషల్ 25th సిల్వర్ జూబ్లీ కాబట్టి మళ్ళీ ఈసారి అందరినీ కలుపుకుంటున్నాం. అండ్ మళ్ళీ డిన్నర్ అదంతా ఉంటుంది. పొద్దున్న జస్ట్ ప్రసాదం లాగా ఇంటి మందమే, సాయంత్రం అందరికి డిన్నర్. సో డిన్నర్లో ఏమేం ఉంటుందో, ఎవరెవరు వస్తారో అవన్నీ సాయంత్రం జరుగుతుంది, ఇప్పుడే చెప్పలేను. సో ఇప్పుడు లంచ్ అంతా అయింది, కొంచెం కొంచెం అందరం కొంచెం సెటిల్ అవుతున్నాము, రెస్ట్ అయ్యి మళ్ళీ. సో ఇగో ఇక్కడ చూసిండ్రు అన్ని ఫుడ్, సాయంత్రం డిన్నర్కి సంబంధించిన అన్నీ వచ్చింది. ఇవన్నీ దోశ ప్యాన్స్, అంటే ఇప్పుడే రివీల్ చేయను ఏమేమి ఉంటుందో అనేది. ఉన్న ఫుడ్ కూడా అంటే వినాయక చవితికి ఏదైతే థీమ్ అనుకున్నామో తిరుపతి బాలాజీ థీమ్, ఆ థీమ్కి సంబంధించిన ఫుడ్డే ఉంది. నానమ్మ ఒక్క సెకండ్. సో దానికి సంబంధించిన ఫుడ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇవన్నీ రెడీ అవ్వడానికి టైం పడుతుంది, అట్లే మేము కూడా రెడీ అవ్వడానికి టైం పడుతుంది. సో మేమందరం రెడీ అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ కలుస్తాం. సో సాయంత్రము రెడీ అయిన తర్వాత కలుద్దాం అనుకున్నాం మిమ్మల్ని. బట్ సాయంత్రం మేము రెడీ అయ్యేసరికి చాలా జనాలు వచ్చేసిండ్రు అండ్ అస్సలు టైం కుదరలేదు. షూట్ చేద్దామన్నా కానీ ఇద్దరితోని, పిల్లలతోని అండ్ అందరు రిలేటివ్స్ కలవడం అంతా ఐ కుడెంట్ షూట్. ఇప్పుడు టైము చెప్పాలనుకుంటే టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది, అంత బిజీ ఉండే. చూపిస్తాను రండి ఏమేమి. పొంగల్, పాయసం, దద్దోజనం, పులిహోర, సాంబార్. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఆథెంటిక్ దోసాస్, మంచి సౌత్ ఇండియన్ స్పెషల్ దోసాస్ ఉంటాయి కదా. సో అన్నీ గన్ పౌడర్ దోశ, జీనీ దోశ, పన్నీర్ దోశ, చీజ్ దోశ, ఎవరికి ఎట్లా ఇష్టంగా అట్లా ఇష్టంగా అందరం కస్టమైజ్ చేసుకొని తిన్నాం అనమాట. ఇక్కడ మొత్తం సెటప్ పెట్టిండ్రు, పన్నీర్, చీజ్, అది ఇది. మొత్తానికి మేము అందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. చూస్తే నేను అట్లా నీళ్ళు వస్తున్నాయి కదా, అది ఈరోజు డిన్నర్ అనమాట మాది. అండ్ తర్వాత వెనకాల ఇప్పుడే పూజ జరిగింది, ఆ పూజ అంటున్నా ఆరతి అయింది. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇంకా ఎండ్ టైం. ఈరోజు డే ఇలా జరిగింది, చాలా అంటే చాలా బాగా జరిగింది. వినాయకుడి పూజ, ఎవ్రీథింగ్ వెంట్ సో వెల్. అండ్ 25th సిల్వర్ జూబ్లీ అంటే ఒక రేంజ్లో ఉండాలి, ఆ రేంజ్ కంటే ఇంకా ఎక్కువ చాలా బాగా జరిగింది. అండ్ అందరూ ఇంకా వస్తూనే ఉన్నారు. ఇంకా అది కూడా డిసైడ్ చేసుకుని వస్తున్నారు, నేను ఈ దోశ తింటా, నేను ఆ దోశ తింటా అని. బాబాయ్, సో మా బాబాయ్ ఏంటంటే నాకు ఒక స్పెషల్ దోశ చెప్పి అని నాకు పని అప్ప చెప్పాడు, నేను వెళ్ళాలి ఇప్పుడు. అండ్ ఇంట్లో అందరు డాన్స్ చేస్తుండ్రు, ఒక్కసారి చూద్దాం.